తెలంగాణలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? రేవంత్ రెడ్డి, కేసీఆర్, బీజేపీ ఇట్లా ఎవరెవరికి సంబంధించినటువంటి ప్రజల మూడ్ ఎలా ఉంది? ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఏ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఓటైపోతా ఉన్నారు? ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎలా పరిస్థితి ఉంది, ఏంది ఉంది, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, పార్టీ పనితీరు ఎలా ఉంది, గతంలో పనితీరు ఎలా ఉండేది, ప్రజలు ఏమనుకుంటున్నారు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఇలాంటి అంశాలకు సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి మీ ముందు ప్రజాభిప్రాయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతా ఉంది తెలుగు 360. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రజల అభిప్రాయాన్ని పక్కాగా శాస్త్రీయంగా సర్వే చేసి మీ ముందుకు తీసుకురాబోతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి మరో నియోజకవర్గంకి వెళ్దాం. జహీరాబాద్లో పరిస్థితి ఏంటి? గులాబీ పార్టీని గెలిపించినటువంటి జహీరాబాద్ ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి ఓటైపోతున్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారా, లేదు అంటే బీఆర్ఎస్ వైపే ఉంటారా, లేదు మధ్యలో బీజేపీ వైపు ఏమైనా ఆలోచిస్తున్నారా? సో ఇప్పుడు చూద్దాం స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి జహీరాబాద్ ప్రజలు ఏమనుకుంటున్నారు. జహీరాబాద్కి సంబంధించినటువంటి మొదటి ప్రశ్న, కేసీఆర్ పాలన కంటే రేవంత్ పరిపాలన మెరుగ్గా ఉందా అని మీరు ఏమనుకుంటున్నారు అని అడిగితే, ఉంది అనే వాళ్ళ సంఖ్య 41% అయితే, లేదు అనే వాళ్ళ సంఖ్య కూడా దాదాపు అంతే, చెప్పలేమనే వాళ్ళ సంఖ్య అత్యల్పం. సో 50-50, అంటే అప్పుడు గట్లే ఉంది ఇప్పుడు గట్లే ఉంది అనేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా జహీరాబాద్ నియోజకవర్గంలో కనపడుతూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల సంతృప్తిగా ఉన్నారంటే ఉన్నాము అనే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది, లేము అనే వాళ్ళ సంఖ్య దాదాపు 62% పై చిలుకు ఎక్కువగా ఉంది. రైతులకు సంబంధించినటువంటి జహీరాబాద్ కూడా ఇప్పుడిప్పుడు కొంత అర్బనైజ్ అవుతూ ఉంది. ముఖ్యంగా కొంత అక్కడ పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా గ్రామీణ నేపథ్యమే వెనుకబాటుతనంతో ఉన్నటువంటి నియోజకవర్గం. అక్కడ రైతులు ఎక్కువ, అలాంటి చోట ప్రజల అభిప్రాయం ఇది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో, రేవంత్ పాలనకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని అంటే 25 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 44% అయితే, 17% పైగా ప్రజలు 75 మార్కులు 50 మార్కులు ఇస్తే 100కు 100 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ బెటర్ అనుకోవచ్చు అంటే, రేవంత్కు పాజిటివ్గా ఎక్కువ ఇక్కడ జహీరాబాద్ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ అవును బెటరే, ఆయన బాగా చేస్తున్నారు, చేయబోతున్నారు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, లేదు అనే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా, మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అంటే, బాగుంది బాగలేదు అనే వాళ్ళ సంఖ్య 50-50, మెరుగుపరచుకోవాలనే వాళ్ళ సంఖ్య కూడా దాదాపు కొంచెం అటు ఇటుగా అలాగే ఉంది. సో మిక్స్డ్ ఒపీనియన్. ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి మాణిక్ రావు గెలిచారు, సీనియర్ నాయకుడే, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వైపు కొంత జనం మొగ్గు చూపుతున్నారు. ఆయన ఏం చేశారు, ఈయన ఏం చేశారు అనే టైపుగా అక్కడైతే ప్రజల అభిప్రాయం ఉన్నట్టు చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా, కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. ఆ సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఇందులో భాగంగా జహీరాబాద్ నియోజకవర్గానికి రావడం అయితే జరిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎట్లా ఉందనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. బాబాయ్, ఎట్లా ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత? మంచిది, అన్ని మంచిగా, కానీ రోడ్ ప్రాబ్లం అయితే, రోడ్ది ప్రాబ్లం, వేరేది ఏం లేవు. నీళ్లు రాకొచ్చినాయి తాగడానికి, అదే కష్టం. అంటే ఇప్పుడు బార్డర్ లో ఉంది, డెవలప్మెంట్ ఏమైనా జరుగుతుంది ఇప్పుడైనా? ఇప్పుడు అన్ని ఆగినాయి, ఏమో ఇక ముంగటికి ఏమో జరిగితే ఏమైనా అది జరుగుతుంది. ఇట్లా ఎమ్మెల్యే మాణిక్ రావు అవైలబుల్ రాకొచ్చింది, ఇక్కడ రాదు ఆయన. ఇట్లా కేసీఆర్ మిషన్ పైప్ వేసిండ్రు, ఆగిండ్రు, ఆడనే ఉన్నది, నీళ్లు రాకొచ్చింది. ఇక 10 దినాల ఒక్క బొట్టు నీళ్లు రాకొచ్చింది. బాబాయ్, ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచెలి జహీరాబాద్ నియోజకవర్గంలో ఏమైనా పనులు జరుగుతున్నాయి? ఎట్లా ఉంది? कांग्रेस का तो हमारी जो गली है रोड का है बहुत प्रॉब्लम, बहुत बोलना पानी, बहुत वाटर का बहुत परेशानी, नल नहीं आ रहा। केसर का जो नल आता था पहले कुछ भी नहीं आ रहा, बहुत मुश्किल हो रही है। डेवलप कैसे हो रही है? डेवलप तो कुछ भी नहीं है, फिर भी टांडे अच्छे डेवलप हो गए, कोई तो डेवलप कुछ भी नहीं हुआ। కాంగ్రెస్ గవర్నమెంట్ కుछ भी नहीं कर रही यहाँ पे तो. ఇంకా ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తున్న హామీలు ఎలా ఉన్నాయి అంటే, ఇందిరా మిల్లు కావచ్చు, వస్తున్నాయి కదా, వస్తున్నాయి, ఇస్తున్నారు, కాంగ్రెస్ ఇస్తున్నాయి, అందుతున్నాయా? రుణమాఫీ అయింది, రైతుల పరిస్థితి ఎట్లా? రుణమాఫీ అయింది, 80% అయింది, 20% ఉన్నది, అది లిటికేషన్ ఉన్నది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇంకా రైతులు కానీ ప్రజలు కానీ మేలు జరిగింది. ఏం కోరుకుంటుంది జహీరాబాద్ ప్రజలు? రేవంత్ రెడ్డి నుండి కావచ్చు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే నుండి ఏం కోరుకుంటారు? అందరితో కోరుకునేది ఒకటే, డెవలప్మెంట్ కావాలి, ప్రజలకు అందరికి సమానం చూసుకోవాలి. అన్న, ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచెలి జహీరాబాద్ నియోజకవర్గం? ఏమన్నా డెవలప్మెంట్ అవుతుందా? ఎట్లా ఉంది?
ఏం లేదన్న, అతి కష్టం మీదనే ఉంది. 6 గ్యారెంటీలు లేవు, 3 కూడా బస్సు ఒకటి అమలు ఉంది, కరెంటు బిల్లు, అంతకుమించి ఏం కూడా లేదన్న. మళ్ళీ ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, ఇటువైపు మొగ్గు చూస్తారు ప్రజలు, ఏమనుకుంటారు? ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం లేదన్న, దానికైతే కష్టమైన పనులు. ఇప్పుడు ముగ్గు చూపడం కేసీఆర్కే చూపుతారని మాకు కూడా అనుకుంటున్నాం అంతవరకు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉచిత బస్సుకు సంబంధించి ఉచిత బస్సు పథకం ఎలా ఉంది, మీ అభిప్రాయం ఏంటి దానిపైన? అంటే బాగుంది అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. జహీరాబాద్ నియోజకవర్గంలో ఉచిత బస్సుకు సంబంధించి కొంత పాజిటివ్ ఒపీనియన్ అయితే చాలా స్పష్టంగా కనపడింది తెలుగు 360 సర్వేలో. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా కాంగ్రెస్ 6 గ్యారెంటీలను అందించడంలో సక్సెస్ అయ్యిందా అంటే అయ్యింది అనే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది, చేస్తారు నమ్మకం ఉంది అనే వాళ్ళ సంఖ్య 31% ఉంటే లేదు కాలేదు అనే వాళ్ళ సంఖ్య 55% ఉంది. సో లేదు కాలేదు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా చేస్తారు, కొంత సమయం ఇవ్వాలి కదా, ఆయన వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, చెప్పినవన్నీ చేయడానికి టైం పడుతుంది కదా అనే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది జహీరాబాద్ నియోజకవర్గంలో. మరో క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, కాళేశ్వరంకి సంబంధించి ఆ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మీరు నమ్ముతున్నారంటే అవును అవినీతి జరిగిందని నమ్ముతున్నాం అనే వాళ్ళ సంఖ్య 58.6%. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అక్కడ గెలిచారు. బీఆర్ఎస్ పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ప్రజలు తీర్పునిచ్చారు, గెలిపిస్తారు. అలాంటి చోట కూడా అవును కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అవినీతి జరిగింది కేసీఆర్ టైంలో అని నమ్ముతున్నాం అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, ప్రచారమే లేదా నమ్మట్లేదు అనే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది, కానీ సమానంగా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, కవితకు సంబంధించి కవిత, కేసీఆర్ కూతురు కవిత కొత్త పార్టీ పెడితే మీరు మద్దతు ఇస్తారా జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలు అంటే ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, ఇస్తాము అనే వాళ్ళ సంఖ్య అత్యల్పం, అయితే ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య దాదాపు 13%. సో ఇది బార్డర్ నియోజకవర్గంగా ఉంటుంది. సో ఇక్కడ కొంత పరిస్థితులు వేరుగా ఉంటాయి, బీజేపీ ప్రభావం ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. గతంలో అక్కడ అంటే బీజేపీకి మెజార్టీ మంచి ఓట్లే వచ్చాయి ఎంపీ ఎన్నికల్లో. సో అలాంటి చోట ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు కోటైపోతూ ఉన్నారు? మొన్న గెలిపించినట్టుగా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారా, లేదు అంటే ఈసారి కాంగ్రెస్ కోటేస్తారా, లేదంటే బీజేపీ వైపు మొగ్గు చూపుతారా? ఇప్పుడు చూద్దాం ఫైనల్ రిజల్ట్. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారు జహీరాబాద్ ప్రజలు అంటే ప్రజలు ఇచ్చినటువంటి స్పష్టమైన తీర్పు 44% పైగా ప్రజలు కాంగ్రెస్కు ఓటేస్తామని చెప్పారు, 41%కు పైగా ప్రజలు బీఆర్ఎస్కు ఓటేస్తామని చెప్పారు, 13% పైగా ప్రజలు ఇండిపెండెంట్ అభ్యర్థి వైపు మొగ్గు చూపుతున్నారు. సో కాంగ్రెస్ పార్టీ అక్కడ చాలా స్పష్టంగా పుంజుకున్నట్టుగా ఉంది, కానీ బీఆర్ఎస్ కూడా అంతే పోటీగా ఉంది. ఎమ్మెల్యే అక్కడ చాలా గట్టిగానే అంటే బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటున్నారనేది చాలా స్పష్టంగా అయితే కనపడుతూ ఉంది. ఓవరాల్గా మాత్రం జహీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి కొంత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎడ్జ్ ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది.